హాయ్ అండి. మామిడి పండుతో హల్వా చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. ఒక మామిడి పండు తీసుకున్నాను. దాన్ని మంచిగా కడిగి పీల్ చేసుకోవాలి పై తొక్క. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. వేరే ఏదైనా రసాలు అవి తీసుకుంటే అండి దానిలో ఉన్న పీచు ఉంటుంది కదా, పీచు తీసేయాలి. ఈ బంగినపల్లిలో అయితే పీచు ఉండదండి, మామూలుగా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోవాలండి. పండిన మామిడి పండు తీసుకోవాలి. ఒక కప్పు మామిడి పండు గుజ్జుకి బొంబాయి రవ్వ వేసానండి ఒక కప్పు. హాఫ్ కప్ ఏమో పంచదార వేసాను. ఈ మామిడి పండు పల్పేమో కప్పు వేసాను. కొద్దిగా సాల్ట్ అండి. హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసాను. ఒక స్పూను ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు అంటే తీసుకున్న మన పల్ప్కి ఒక పావు, దానిలో 4వ వంతు ఆయిల్ వేసుకోవాలండి. నేను బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలాగా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపునండి మూత పెట్టేసి ఒక అరగంట పక్కకు పెట్టేయాలి. అరగంట అయిన తర్వాత కొంచెం నానుతుందండి ఇది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇది బాగా కలపాలండి. ఒకసారి ఏదైనా గిన్నె తీసుకుని మళ్ళీ దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా రాస్తే సరిపోద్దండి ఆయిల్. మనం కలిపి పెట్టుకున్న ఇది వేసేయాలి మామిడి పండు గుజ్జు. తీపి చూసుకోవాలండి. తీపి చూసుకుని మంచిగా తీపి బాగా తినేవాళ్ళైతే కొంచెం తీపి వేసుకుని ఇలా వేస్తే కరెక్ట్గా తీపి బాగానే ఉంటుందండి ఈ కొలతలతో. ఒక కప్పు మామిడి పండు గుజ్జుకి హాఫ్ కప్పు షుగర్ వేయాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ ఉంటుంది కాబట్టి అండి. చూసుకుని మామిడి పండు బాగా తీపి ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఒక ఇడ్లీ పాత్ర తీసుకునండి, దానిలో నీళ్లు పోసుకుని ఎప్పుడైనా సరే దానిలో ఒక చిన్న గిన్నె పెట్టండి, దానిలో కూడా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్లు ఆవిరైపోతాయండి. ఆ గిన్నెలో నీళ్ళుండి గిన్నె మాడకుండా ఉంటుంది. నేనైతే అండి ఇలా పైకి వచ్చింది, పైకి రాకుండా లోపల పట్టేసి గిన్నె అయినా పెట్టుకోవచ్చు. నాకైతే పైకి వచ్చేటట్టు పట్టిందండి గిన్నె. నేను సిమ్లో పెట్టేసి 30 నిమిషాలు అలా ఉంచేయండి. అలా ఉంచినప్పుడు ఇలా ఉడికింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా పెట్టాను. మనం ఏదన్నా ఇలాగా పోర్కు పెట్టి చూస్తే అండి అది అంటుకుంటే మళ్ళీ కొంచెం సేపు ఉంచాలి. చూసుకుంటూ ఉండాలండి. అరగంట వరకు ఉడికిపోతుంది. నాకైతే అరగంట సరిపోలేదండి, ఇంకా 5 నిమిషాలు పెట్టాను. 30 నిమిషాలు 40 నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇది మంచిగా. మళ్ళీ ఒకసారి చూసుకుని ఉడికిపోయింది. ఇవి పీసుల కింద కట్ చేసేసుకునండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా మంచిగా తింటారండి ఇది. పిల్లలైతే ఇంకేం ఇష్టంగా తింటారు.
ఒక కప్పు మామిడి పండు గుజ్జుకి ఒక కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు షుగరు, పావు కప్పు ఆయిలు వేసుకోవాలండి, సరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం చల్లారిన తర్వాత తీయాలండి. కొద్దిగా వేడిగా ఉందన్నది. వీడియో కోసం వెంటనే కట్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తాటి రొట్టె టైప్‌లో వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.